నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నాగర్ కర్నూలులో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ సభకు సర్వం సిద్ధమైంది. కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ జిల్లాకు రానున్న నేపథ్యంలో భారీగా జన సమీకరణ చేశారు. ప్రధాని పర్యటనతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లువవుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. 35 ఏళ్ల తర్వాత ప్రధాని హోదాలో ఎన్నికల సభలో పాల్గొనేందుకు మోడీ వస్తున్నారు. గతంలో ప్రధాని హోదాలో దివంగత రాజీవ్ గాంధీ 1989లో నాగర్ కర్నూల్, కల్వకుర్తి సభల్లో పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని మా పాలమూరు ప్రతినిధి చందు అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎంపీ సీట్లలో 12 ఎంపీ సీట్లను కైవసం చేసేందుకు బీజేపీ పార్టీ పావులు కదుపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో సంబంధించినటువంటి 2 పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి మహబూబ్ నగర్, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కుమారుడు భరత్ ప్రసాద్ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా అక్కడ నాగర్ కర్నూలు ఎంపీ సీటు ప్రకటించారు. వారిని నాగర్ కర్నూలు అభ్యర్థిని పరిచయం చేసేందుకు నేడు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ చౌరస్తాలో ప్రధాని బహిరంగ సభ అయితే ఉంది. బహిరంగ సభలో అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ని అయితే ప్రజలకు పరిచయం చేసేందుకు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే ముఖ్యంగా పార్లమెంటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 2 పార్లమెంటు నియోజకవర్గాలను గెలుచుకునేందుకు రాష్ట్ర అధినాయకత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ నాగర్ కర్నూలులో జరిగేటటువంటి సభకు భారీ జన సమీకరణ అయితే చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు, అదేవిధంగా నల్గొండకు సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా దాదాపు 2 లక్షలకు పైగా జన సమీకరణ చేసేందుకు బీజేపీ పార్టీ అయితే ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఏదైతే నేడు 12:45 ప్రధాని నరేంద్ర మోడీ నాగర్ కర్నూలు బహిరంగ సభకైతే రానున్నాడు. అదేవిధంగా 35 ఏళ్ల తర్వాత ప్రధాని హోదాలో నాగర్ కర్నూలు సభకైతే రానున్నాడు. గతంలో 1989లో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుర్తి, నాగర్ కర్నూలు సెగ్మెంట్లలో అయితే పర్యటించారు. ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రధాని సభ జరగలేదు. ఇప్పుడు మాత్రమే ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ వస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని పార్టీల మధ్య రసవత్తరమైన పోరు అయితే జరుగుతుంది. ఇది నాగర్ కర్నూలు యొక్క బహిరంగ సభ అప్డేట్స్.